ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ ఫైట్ కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 84 పరుగులతో కింగ్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సమయోచితంగా రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా 4 వికెట్లు తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్మన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆచితూచి ఇన్నింగ్స్ను ఆరంభించి 84 పరుగులతో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. అతనికి కేఎల్ రాహుల్ తోడయ్యాడు. ఇక చివర్లో విజయం దోబూచులాడుతున్న సమయంలో హార్దిక్ పాండ్యా హిట్టింగ్తో విజయాన్ని చేరువ చేశాడు. చివరిలో 6 కొట్టి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు కేఎల్ రాహుల్. దీంతో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి కంగారూలపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఆస్ట్రేలియా 264 పరుగులు సాధించింది. స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ క్యారీ 61 రాణించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. రైట్, మొత్తానికి ఫైనల్స్కి ఇండియా చేరింది. ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ మ్యాచ్కి ఇండియా ఈ రోజుతో అడుగు పెట్టబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు మ్యాచ్కి సంబంధించి పూర్తి అనాలిసిస్ని అడుగుతాం. స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. సో వాట్ డు యూ సే అబౌట్ ద టుడేస్ మ్యాచ్? ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. ఇవాళ మ్యాచ్ ఇండియా గెలిచింది అంటే కనుక ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్. అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా రాణించడం, ఈవెన్ ద ఫీల్డర్స్, పర్టికులర్ గా ద వే శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టుకున్నటువంటిది ట్రావెల్స్ హెడ్. ఎందుకంటే ఇండియాకి ఎప్పుడూ ట్రావెల్స్ హెడ్ హెడేకే. సో ఆ క్యాచ్ పట్టుకున్నటువంటి ఇది కావచ్చు, ఈవెన్ యాక్చువల్ గా జడేజా ఫీల్డింగ్ ఎబిలిటీస్, తన ఓన్ బౌలింగ్ లో అతను రన్స్ ఆడినటువంటి స్ట్రైక్ రొటేట్ కాకుండా చేసినటువంటి విధానం. ఆ తర్వాత అఫ్ కోర్స్ అల్టిమేట్ గా బ్యాటింగ్ యూనిట్, పర్టికులర్ గా విరాట్ కోహ్లీ ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ 84 రన్స్. ఆ తర్వాత డోంట్ ఫర్గెట్ కేఎల్ రాహుల్ చివరి దాకా నిలబడి ఒక విజయాన్ని అందించడం అనేటువంటిది. ఇన్ బిట్వీన్ శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఇండియన్ టీమ్ లో పర్మనెంట్ మెంబర్ గా ఉండాలి అని సీనియర్ ఎనలిస్టులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు అనేటువంటిది మరొకసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రూవ్ చేసుకున్నాడు. ఎస్, అయితే చంద్రశేఖర్ గారు, ఎస్ మీరు అంటున్నట్లుగా ఎగ్జాక్ట్లీ అయ్యర్ పెర్ఫార్మెన్స్ గురించి ముందు నుంచి ఈ ఐసీసీలో అయితే హీఈస్ ప్రూవెన్ అనే చెప్పాలి. ఈ రోజు మ్యాచ్ లో కూడా ఎస్ హీ హాజ్ ప్రూవెన్. దాని గురించి ఏం చెప్తారు? అదే అనేటువంటిది. శ్రేయస్ అయ్యర్ ఒక రకంగా అంటే కావాల్సిన కొంతమందికి ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళు దే ఆర్ వెరీ టాలెంటెడ్, బట్ కావలసినటువంటి గుర్తింపు లభించదు. కొంతమంది 50% గేమ్ ఉన్నా కూడా 100% ఆ రకమైనటువంటి ప్రాపగాండాని దాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ గెలిచినటువంటి మూమెంట్ లో వాటిని తవ్వటం అనేటువంటిది నాకు ఇష్టం లేకపోయినా కూడా ఈవెన్ అజింక్య అనే స్టేట్మెంట్ ఉంటుంది కాక నాకు పిఆర్ సరిగా లేదు అందుకని నేను ఇలా ఉన్నాను అనేటువంటిది. ఈవెన్ అశ్విన్ విషయాన్ని కనుక చూసినట్లయితే అశ్విన్ క్లియర్ గా రవీంద్ర జడేజా గురించి అన్నాడు. జడేజాకి రావాల్సినటువంటి రికగ్నేషన్ రావట్లేదు, మీడియా కూడా అతన్ని సరిగా పట్టించుకోదు అని. కాబట్టి అట్లాగా కొంతమంది ప్లేయర్లు దే ఆర్ అండర్ రేటెడ్. అందులో ఈ శ్రేయస్ అయ్యర్ ఒకడు. బట్ తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా చక్కగా ఉపయోగించుకుంటూ టీం విజయంలో తన యొక్క పాత్రని పోషిస్తున్నాడు. బట్ మరొకసారి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 45 రన్స్ అనేటువంటిది హాఫ్ సెంచరీ చేయలేదు అనేటువంటిదే కానీ చంద్రశేఖర్ గారు కోహ్లీ తోటి కలిసి ఆ భాగస్వామ్యమే ఇండియాని గెలిపించింది. ఎగ్జాక్ట్లీ. అయితే రేపు ఫైనల్లో ఏ మ్యాచ్ తో అంటే ఏ టీమ్ తో మ్యాచ్ ఆడే అవకాశం ఉందంటారు? ఏ టీమ్ తో ఆడితే ఈజీ, ఏ టీమ్ తో ఆడితే టఫ్ ఉండే అవకాశం ఉంది? ఒకటి ఫైనల్స్ కంటూ వచ్చిన తర్వాత డెఫినెట్ గానే ఆ టీములు అప్పుడున్నటువంటి దాంట్లో బలంగా ఉన్నటువంటి వాటిగానే చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు అడిగిన దానికని చెప్పుకుంటే ఇప్పుడున్నటువంటి ఫామ్ ని, ఆన్ పేపర్ ఉన్నటువంటి బలాలు బలహీనతల్ని వీటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక సౌత్ ఆఫ్రికానా కివీస్? సౌత్ ఆఫ్రికా విల్ బి ఏ టఫర్ సైడ్. న్యూజిలాండ్ కన్నా కూడా సౌత్ ఆఫ్రికా చాలా మంచి స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా యాక్చువల్ గా రబాడా అండ్ ఇంగిడి ఫామ్ లోకి రావడం, మార్కో యాన్సెన్ డోంట్ ఫర్గెట్ హీఈస్ ఇన్ గుడ్ ఫామ్. అలాగనే ఈవెన్ వాళ్ళ కెప్టెన్ బౌమా కావచ్చు, మార్క్రమ్, ఈవెన్ వ్యాండర్ బిస్టేన్, రికన్సన్. కాబట్టి ఈవెన్ కేశవ్ మహారాజ్ ఇస్ దేర్. సో అందుకని వాళ్ళకి 4 బౌలర్లు మంచి ఫామ్ లో ఉన్నటువంటి బౌలర్లు ఉన్నారు, 4 బ్యాట్స్మెన్ సూపర్ ఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి
డెఫినెట్ గానే న్యూజిలాండ్ కన్నా సౌత్ ఆఫ్రికా ఈసారి మాత్రం డెఫినెట్ గా ఒక టఫెస్ట్ అపోనెంట్ అవుతుంది. అయితే ఇదే ఫీల్డింగ్, ఇదే టీమ్ స్పిరిట్ తో ఫైనల్స్ లో ఆడితే గనక విజయం మనదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదని అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్ ద వే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించి ద వే దే ఆర్ విన్నింగ్ ఇది మొమెంటం, ఆ విన్నింగ్ మొమెంటం ని ఇలాగే కొనసాగించేట్లయితే కనుక డెఫినెట్ గానే ఇండియాని ఆపడం చాలా కష్టమైనటువంటి పని. ఎటువంటి ప్రత్యేకత అయినా ఆస్ట్రేలియా సహజంగా ఐసీసీ ఈవెంట్స్ అన్న వెంటనే అందులోనూ నాకౌట్ కి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా ఇప్పుడు టప్పర్ సైడ్ ఉంటుంది. సో అలాంటి ఆస్ట్రేలియా మీదే మనం గెలవడం అనేటువంటిది, ఎందుకంటే ఒత్తిడికి లొంగిపోతాము అనేటువంటిది మామూలుగా మనం సౌత్ ఆఫ్రికా విషయంలో లేకపోతే కనుక ఇంగ్లాండ్ విషయంలో చెప్పుకుంటాం. ఆస్ట్రేలియాకి ఆ వీక్నెస్ లేదు. బట్ ఇవాళ ఆస్ట్రేలియా కూడా ఆ ఒత్తిడికి లొంగింది అనేటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యాడమ్ జాంపా. యాక్చువల్ గా హార్దిక్ పాండ్యాకి అప్పటికే 3 డాట్ బాల్స్ ఆడిన తర్వాత జస్ట్ సింప్లీ యూ బౌలెడ్ డాట్ బాల్, వై యూ గోయింగ్ ఫర్ ఎ వికెట్. నేను ఆ మ్యాచ్ చూస్తుంటే నేను సర్ప్రైజ్ అయ్యాను నేను. సో కాబట్టి అక్కడ వికెట్ కోసం ప్రయత్నం చేశాడు అంటేనే వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నారు అనేటువంటిది అర్థమైపోతుంది. ఈవెన్ యాక్చువల్ గా అప్పుడు ఈక్వేషన్ అనేటువంటిది రన్ ఏ బాల్ ఈక్వేషన్ ఉంది, డోంట్ ఫర్గెట్. ఆ తర్వాత మిగిలినటువంటి 4 ఓవర్లని నీ మీడియం పేస్ లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఈవెన్ యాక్చువల్ గా ఎల్ఎస్ ఇన్ గుడ్ ఫామ్, మంచి స్వింగ్ వస్తుంది. ఈవెన్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్ కూడా ఎలిస్ గెటింగ్ ది స్వింగ్. సో అలాంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన చెప్ప గాన్ ఫర్ ఏ వికెట్ అంటే వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నారు అనేటువంటిది అర్థం అవుతుంది. ఆల్ ఫైనల్ పాయింట్స్ అనే ఉంటాయి కాక, బట్ యాక్చువల్ గా వాట్ హెల్ప్ ఇండియా టు విన్ ద గేమ్ అనే దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అది. అలాగనే అంటే ఆస్ట్రేలియా లాంటి టీమే ఒత్తిడికి గురైంది అంటే కనుక, ఒత్తిడిలో పెట్టగలిగాం మనం అంటే కనుక సౌత్ ఆఫ్రికా మీద ఫైట్ సాధించడం అంత పెద్ద కష్టమయ్యేటువంటి పని కాదు. ఓకే చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్.